హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బెంగళూరు వచ్చి 3 days అయింది. ఈ 3 daysలో 2 days నుంచి పిల్లలు అస్సలు సిక్ అయిపోయారు. పాపకు నార్మల్గానే కొంచెం జలుబు ఉంది విజయవాడలో, బట్ అంత లేదు దగ్గు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వెదర్ చేంజ్ అయిపోయింది కదా, అక్కడ చాలా హాట్, ఇక్కడ వెంటనే బాగా కోల్డ్ ప్లేస్కి వచ్చేసరికి అస్సలు ఆ పిల్లలిద్దరూ బాగా సిక్ అయిపోయారు. లైక్ ఇద్దరికి కఫ్ అయితే అసలు దగ్గైతే ఇలా దగ్గుతున్నారు, దగ్గి వామిటింగ్స్ కూడా అవుతున్నాయి పిల్లలకి. ఇంకా మన చేతిలో లేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట. సెకండ్ డేనే తీసుకువెళ్తే మామూలుగా మేము ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఫ్లూ సీజన్లో ఇక్కడ లేమన్నమాట. సో అప్పుడు కూడా పిల్లలకి ఇద్దరికి ఫీవర్స్ జలుబు ఏం లేవు. సో డాక్టర్ ఏమన్నారంటే ఫ్లూ సీజన్లో ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వాలి, కానీ మీరు ఆ టైంలో ఇక్కడ లేరు, సో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇట్లా అయ్యింది, ఏం భయపడద్దు అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు. ఈసారి నేను మెడిసిన్స్ అన్నీ నార్మల్లీ నేను ఎప్పుడు ఒక ఎక్స్పైరీ డేట్ ఒకటే చూస్తా, ఈసారి అన్ని ప్రికాషన్స్ అన్నీ చూసి మరీ వేశానమాట. ఈ డాక్టర్ చాలా బాగా చూస్తారు పిల్లలకి. ఇంకా నెబులైజర్ కూడా పెట్టమన్నారు. ఇద్దరు బాగా దగ్గి వామిటింగ్స్ అస్సలు బాగలేదు ఇద్దరికి. మేమేమో ఇద్దరం వర్క్ చేసుకుంటా అసలు పిల్లల్ని చాలా హెవీగా హెక్టిక్గా నడిచిందనమాట ఒక 2 days. అండ్ ఇద్దరికి ఫస్ట్ టైం పాప నెబులైజర్ ఫస్ట్ టైం బాగా ఏడ్చింది. ఇంకా వీడు కూడా బాగా వామిటింగ్స్. అసలు అమ్మో, పిల్లలు సిగ్గా ఉంటే ఇంతలా ఉంటుందా అని చెప్పేసి బాగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. బాయ్.